ఉంది. ఆ విశ్వాసము మొదట మీ అవ్వ అయిన లోయలోను, రెండవదిగా నీ తల్లి అయిన యునేకులోను, తర్వాత అది నీ యందు కూడా వసిస్తుందని. ఏమిటంటే పౌలు అంటున్నాడు, ఓ తిమోతి, నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉన్నాయా? నువ్వు విశ్వాసం బలంగా ఉన్నావు. కారణం సా మొట్టమొదటిగా ఆ విశ్వాసము, నీలో ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడ వచ్చింది? మీ అవ్వలో వచ్చిందయ్యా. ఆ విశ్వాసము మీ అవ్వలో విశ్వాసము మీ తల్లికి నేర్పించింది, ఆ తల్లి నీకు నేర్పించింది. కాబట్టి ఆ విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు అంటున్నాడు. కాబట్టి రాబోయే దినాల్లో మన పిల్లలకు నేర్పించాలి విశ్వాసంలో ఏ విధంగా ఉండాలి, వాక్యం ఏ విధంగా చదవాలి, ఎలాగ ప్రార్థించాలి, ఎలాగ ఆరాధించాలి, దేవుని యొక్క మందిరానికి ఏ విధంగా రావాలి, మన క్రమాన్ని నేర్పించండి. వాక్యం ఎలాగ చదవాలి, ఎలాగ వాక్యం వినాలి, ఇవన్నీ మన పిల్లలకు నేర్పించాలండి. మొక్క ఏమో వంగందే మానే వంగదు. పిల్లలకు మనము యొక్క వాక్యమైనటువంటి విత్తనం వేస్తే వాళ్ళు నేర్చుకుంటారండి.